హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్లో స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ రెండు రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది, ఇక్కడ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది. మరి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే ఏంటంటే 10th క్లాస్ లోపు ఉన్న స్కాలర్షిప్స్ అన్నీ కూడా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్. ఇది ఎంతవరకు అంటే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఎస్ నాకు తెలుసు అని. అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే 10th క్లాస్ ఎబోవ్ చదివే పిల్లలందరికీ కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇందులో అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఈ స్టెప్స్ ఎవరికి తెలియదు దయచేసి చూడండి. ఎందుకంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లో అప్లై చేసి మా డీటెయిల్స్ వస్తలేవని కొందరు అనుకుంటున్నారు. కాదు, 10th క్లాస్ ఎబోవ్ ఉన్న వాళ్ళందరూ ఇందులో అప్లికేషన్ చేయాలి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. మరి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మనకు పర్ఫెక్ట్గా ఇవ్వాలి, మన అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా పర్ఫెక్ట్గా మన బ్యాంకులో డబ్బులు పడేటట్టుగా ఎట్లా అప్లికేషన్ చేయాలి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ తెలంగాణ ఈ పాస్కి సంబంధించింది అనేది నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్లో అడగండి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది హోమ్ పేజ్. సో కిందికి స్క్రోల్ చేస్తానంటే ఇక్కడ ఉంటుంది స్కాలర్షిప్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన వీడియో సెక్షన్లో ఉంది. చూడని వాళ్ళు ఉంటే అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చూడండి అండ్ కామెంట్లో అడగండి. నేను ఇంకా ఇమీడియట్గా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ 10th క్లాస్ అండ్ ఎబోవ్ స్కాలర్షిప్కి సంబంధించి నేను ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ అందులో మనకి డిప్లొమా వాళ్ళది అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నా. అందరికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ మీద నేను క్లిక్ చేసిన. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెన్యువల్ కూడా ఇక్కడనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3rd పాయింట్లో చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 25-26. ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, చిన్న చిన్న ఏమైనా మాడిఫికేషన్ ఉంటే అవ్వచ్చు, కానీ ప్రాసెస్ అయితే సేమ్. అండ్ రెన్యువల్ వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఫ్రెష్ మనం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఈ ఫ్రెష్లో కూడా మీకు క్యాస్ట్ వైజ్ ఉంటాయి. ఎస్టీ, బీసీ, ఈబీసీ, డబ్ల్యూడి, ఓకే సారీ డిడబ్ల్యూ మైనారిటీ వాళ్ళు ఈ రెడ్ బటన్ మీద దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన అయితే దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, వీళ్ళకి కొంచెం అడిషనల్గా ఉంటుంది ప్రాసెస్ చిన్నగా. ఓకే, లాస్ట్ టైం మనం చేయడం జరిగింది ఎస్సీ వాళ్ళ ప్రాసెస్ ఎట్లా చేయాలో. చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. సో ఇప్పుడు నేను వేరే ఇందులోకి వెళ్ళి ఒక కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నా. సో డైరెక్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎటువంటి చిన్న సందేహం కూడా రాదు. వచ్చిన వాళ్ళు మాత్రం కమెంట్ చేయడం చెప్తా. సో దీని మీద క్లిక్ చేసిన. ఏంది ఇంత సోది పెడతానా అనుకుంటున్నారా? కాదు, పర్ఫెక్ట్ వే ఆఫ్ ప్రాసెస్ అప్లికేషన్ అనేది ఇట్లనే ఉంటుందండి. సో మీకు కొట్టే తెచ్చే పద్ధతిలో చెప్తే మీకు ఏం అర్థం కాదు, అందుకే ఇంత పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, వీడియో వస్తే లైక్ చేయండి. ఇదిగోండి, మరి స్కాలర్షిప్కి అప్లికేషన్ చేయాలంటే మనం ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది ఇక్కడ క్లియర్గా ఉంది, ఒకసారి చూసుకోండి. మనం ఏమేమి సర్టిఫికేట్ కావాలని కూడా చెప్పుకుంటూ అప్లికేషన్ చేద్దాం రండి. ఇదిగోండి ఈ టిక్ మార్క్స్ అన్నీ కూడా చేయాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, ఆధారు, బ్యాంకు, స్టడీ సర్టిఫికేట్స్ అప్లై చేయాలి. డిగ్రీ వాళ్ళైతే ఇంతే క్లిక్ చేసుకోవాలి, అప్లికేషన్ చేయాలి డిగ్రీ వాళ్ళైతే. అండ్ డిగ్రీ తర్వాత ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇట్లా పెట్టుకొని సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సెట్ అనేది మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ సెట్ కానీ, లేకపోతే మన లా సెట్ కానీ, పీజీ సెట్ కానీ, బీఎడ్ కానీ వాళ్ళందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు దీన్ని టిక్ మార్క్ చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే. సో నేను డిప్లొమా వాళ్ళది కూడా ఇందులోకి వెళ్ళే వస్తుంది. దీన్ని టిక్ చేసిన. అప్లై నౌ మీద ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి టైపు మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా సెలెక్షన్ చేసుకోరు. ఓకే, సో దానికి సంబంధించిన హాల్ టికెట్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకే, 251315 ఈ విధంగా ఎంట్రీ చేసేసి ఎస్ఎస్సి పాస్ అయిన సంవత్సరం అనేది ఇక్కడ మీరు రాయాలి. తర్వాత ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా రాయాలి. సో పక్కన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తాయి. మీ డీటెయిల్స్ ఎస్ఎస్సి డీటెయిల్స్ మీ అయినా కాదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, అండ్ కోర్సు గ్రూప్ దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఎస్బీ టెట్ వాళ్ళు డిప్లొమా వాళ్ళైతే ఇందులో క్లిక్ చేయండి. ఓన్లీ డిప్లొమా వాళ్ళైతే ఎస్బీ టెట్ వాళ్ళైతేనే ఇది క్లిక్ చేసుకోండి సపరేట్గా. మిగతా వాళ్ళందరూ ఇక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ డిగ్రీ అకాడమిక్ డిగ్రీ రెగ్యులర్ డిగ్రీ ఉంటుంది కదా, ఇంటర్ తర్వాత డిగ్రీ బీఎస్సీ, బీకామ్, బీఏ వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఈ డిగ్రీ అకాడమిక్ ఇయర్ని సెలెక్షన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా చెప్తా. నేను ఇప్పుడు ఈ ఎస్బీ టెట్
పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళది అప్లికేషన్ చేస్తున్నా కాబట్టి ఎస్బీ టెట్ని సెలెక్షన్ చేసుకుంటున్నా. అర్థమైంది కదా ఈ పాయింట్లో ఏమైనా డౌట్స్ ఉంటేనే కామెంట్లో చెప్పండి. ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ ఈ అప్లికేషన్ జెండర్ మేలా ఫీమేలా సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మీ అర్పణ అంటుంది, అంటే బీదస్తులా అని అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే లేదు. సో ఎస్ అయితే వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అట్లాంటివి ఏమి అడగవు అర్పణ వాళ్ళైతే, ఎందుకంటే బీదస్తులు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. కాబట్టి మీరు బీదస్తులు కాదు కాబట్టి నో పెట్టుకోండి. తర్వాత ఆధార్స్ ఒకటి స్కాన్ చేసి 100 KB లోపు ఉండాలి సైజు. దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 100 KB కంటే ఎక్కువ ఉంటే మీరు లాస్ట్ వరకు చేసిన అది ఎగిరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. 100 KB లోపే ఉండాలి. 50 to 100 KB మధ్యలో ఉండాలండి. ఓకే, 50 to 100 KB లోపు మధ్యలో మాత్రమే ఉండాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అప్లికెంట్ అంటే ఈ స్కాలర్షిప్ ఎవరిది అప్లికేషన్ చేస్తున్నాం వాళ్ళ యొక్క పేరు అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎట్లా ఉన్నది పేరు అనేది ఎస్ఎస్సి మెమో మాత్రమే ముందు పెట్టుకోండి. అండ్ ఇది అప్లికేషన్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆధార్ అండ్ ఎస్ఎస్సి మెమో పేరు సేమ్ ఉండాలి, లేకపోతే అప్లికేషన్ చేసిన అంటే అక్కడ ఫస్ట్ మిస్టేక్ ఉంది, చేయడానికి అవకాశం లేదు అని మీకు చెప్తుంది అండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఆధార్ చేంజ్ చేసుకోండి, మీకు చాలా ఇబ్బంది అవుతుంది లేకపోతే. ఓకే, సో నేనైతే ప్రజెంట్ ఎస్ఎస్సిలో అండ్ ఆధార్లో సేమ్ టు సేమ్ పేరు ఉంది, అది ఫస్టే చెక్ చేసుకొని ఈ ప్రాసెస్ మొదలు పెట్టుకుంటున్నా. ఓకే, సో ఈ విధంగా కింద యూఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఎంటర్ చేసి పక్కనే క్లిక్ చేస్తే ఇదిగోండి అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సి మెమో మ్యాచ్డ్. ఓకే, సో ఇది అన్నమాట కొంచెం ట్విస్ట్. ఈ ట్విస్ట్లో మనకు ఏముండాలి, ఆధార్ కార్డ్కి అండ్ ఎస్ఎస్సి మెమోకి పేరు కరెక్ట్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉండాలి, లేకపోతే అప్లికేషన్ చేసుకోదు. వెంటనే అది చేసుకున్న తర్వాత ఇది అప్లికేషన్ చేసుకోవాలి మిస్టేక్స్ ఉన్న వాళ్ళు. క్యాస్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు రిలీజియన్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత ఆ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి అండ్ సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మీది రూరల్, విలేజ్ వాళ్ళు అయితే రూరల్ పెట్టుకోండి. అండ్ మున్సిపాలిటీ వాళ్ళు లోకల్ కరీంనగర్ వాళ్ళు లోకల్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సిరిసిల్ల సిద్దిపేట లోకల్ వాళ్ళు, ఇట్లా మున్సిపాలిటీ ఉంటే అర్బన్ పెట్టుకోండి, విలేజ్ అయితే రూరల్ పెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే. రైట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్. సో ఇది అప్లికేషన్ చేయాలంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో క్యాస్ట్ ముంగడ పెట్టుకోండి. క్యాస్ట్ ముంగడ పెట్టుకొని ఆ క్యాస్ట్ రైట్ సైడ్లో అక్కడ మీకు బార్ కోడ్ కింద నెంబర్ ఉంటుంది. సో అది ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. తప్పు కొడితే అట్లా నాట్ ఫౌండ్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1811532 ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనండి. మీ పేరే వచ్చిందా అవతల వారి వేరే పేరు వచ్చిందా సెలెక్షన్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి నెంబర్ మిస్టేక్స్ పడి వేరే డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ పేరేనా కాదా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇట్లా మిస్టేక్ చేస్తే అవతల వాళ్ళు ఆ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు కూడా ఒకవేళ స్కాలర్షిప్ అప్లికేషన్ వాళ్ళు చేసుకోవాలంటే మీ డీటెయిల్స్ ఆల్రెడీ ఎవరో యూజ్ చేశారని వాళ్ళకి కనబడతాయి, మీరు చేయబట్టి అవతల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి మీ డీటెయిల్స్ అయినా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఏప్రిల్ తర్వాత ఉండాలి. ఎప్పుడే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ తర్వాత తీయండి, అది స్కాలర్షిప్కి పనిచేస్తుంది. ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి ముందు పెట్టుకొని గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అనండి. మీ పేరైనా కాదా ఒకసారి చెక్ చేసుకోండి, డాడీ పేరు మీ పేరు రెండిట్లలో కూడా క్యాస్ట్ ఇన్కమ్లల్లా క్లియర్. తర్వాత ఎస్బీ టెట్ అంటే మనము పాలిటెక్నిక్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఒక పిన్ నెంబర్ అని ఇష్యూ చేస్తారు. సో స్టడీ సర్టిఫికేట్స్ వీళ్ళకి కావాలి, ప్రజెంట్ చదువుతున్న స్టడీ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటుంది ఆ ఎస్బీ టెట్ పిన్ నెంబరు. సో అది ఎంటర్ చేసి పక్కన క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్ అనేది ఈ విధంగా వస్తాయి. వచ్చినాయా? ఇక్కడ ఈ డీటెయిల్స్లో ఏముంటాయి, ప్రజెంట్ మీరు చదువుకునే బోర్డు ఉంటుంది లేదా యూనివర్సిటీ, మీ కాలేజ్ పేరు, మీరు చదువుకునే కోర్సు, మీరు చదువుకునే ఇయర్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ఎస్బీ టెట్కి సంబంధించిన పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ పిన్ నెంబర్ కాలేజీలో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు సెట్కు సంబంధించిన ర్యాంకు, హాల్ టికెట్ నెంబరు, అకాడమిక్ ఇయర్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఓకే క్లియర్. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ అలాట్మెంట్, మీకు అలాట్మెంట్ సర్టిఫికేట్ ముంగడ పెట్టుకుంటే అందులో డేట్ ఉంటుంది.
సో పాల్సెట్కి సంబంధించిన అలాట్మెంట్ మీకు ఉంటుంది కదా, జాయినింగ్ అందులో ఉంటాయి, అండ్ అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది, చూసుకోండి. అలాట్మెంట్లో కాదు, వేరే దానిలో ఉంటుంది మీకు ఇచ్చిన దానిలో. ఓకే, అండ్ అలాట్మెంట్ డేట్లో అలాట్మెంట్ ఇచ్చాను, అలాట్మెంట్ లెటర్లో చూసి ప్రతి వాళ్ళు కూడా అంతే అలాట్మెంట్ ఉంటుంది సెట్ వాళ్ళకి సంబంధించి, అండ్ అడ్మిషన్కి సంబంధించిన ఫామ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో చూసి మాత్రమే ఎంటర్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్కి బ్యాలెన్స్ ఉండాలండి చేసేటప్పుడు. దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో 2 సార్లు ఎంటర్ చేయాలి, 99528683. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇంత క్లియర్గా మీకు వీడియోస్ ఎవరైనా చెప్పేది ఉంటే ఓకే, లేకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి. ఓకే, సో 2 ఇటు మొబైల్ నెంబర్ అటు ఇటు 2 మ్యాచ్ అయినాయి కాబట్టి పక్కన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ అనేది కింద దిగుతాయి. సో ఇప్పుడు ఇది కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు అకాడమిక్ ఇయర్ సంబంధించిన మెన్షన్ చేయాలి. డిగ్రీ వాళ్ళు ఒకవేళ అప్లికేషన్ చేస్తే డిగ్రీ కంటే ముందు ఏం చేశారు, ఇంటర్మీడియట్ కదా. ఈ 2024-25లో సింపుల్గా చెప్పాలంటే 24-25లో ఏం చదివారు, 23-24లో ఏం చదివారు, 22-23లో ఏం చదివారు, ఇట్లా ఏ అకాడమిక్ ఇయర్లో ఏం చదివారు, గ్యాప్ ఉంటే గ్యాప్ అని రాయండి. ఈ అకాడమిక్ ఇయర్లో చదువు ఉంటే ఏం చదివారు అనేది ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఎస్బిటెట్కి అప్లై చేస్తున్నా కదా, అంటే 10th క్లాస్ తర్వాత అప్లై చేస్తున్నారు. మరి పాలిటెక్నిక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్, మరి దానికంటే 24-25లో ఏం చదివాను, 10th క్లాస్ చదివాను. ఈ 10th క్లాస్ ఏ డిస్టిక్లో చదివారు, ఏ మండల్లో చదివారు, ఏ విలేజ్లో చదివారు, స్కూల్ పేరు ఏంటిది అనేది మనం ఇక్కడ రాయాలి. ఎట్ ద సేమ్ టైం అట్లనే 9th క్లాస్ ఈ 23-24లో అకాడమిక్ ఇయర్లో ఏం చదివారు అది రాయండి, ఆ స్టడీ రాయండి, అండ్ ఏ మండల్లో ఏ డిస్టిక్లో స్కూల్ పేరు ఏంటి సేమ్. తర్వాత ఇట్లా అన్నీ కూడా నేను ఫిల్అప్ చేస్తున్నా వరుసగా. చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడండి, నెక్స్ట్ స్టెప్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, దయచేసి అది మర్చిపోకండి. సో డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ కాలేజెస్ చదివేది ఉంటే అవి కూడా సపరేట్గా రాయండి. ఒకటే స్కూల్లో అన్నీ చదివితే ఇంకా బెటర్, మీరు ఎంట్రీ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అడగండి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ టైప్ చేశాను. సో ఒక్కొక్కసారి వెబ్సైట్ ఎగిరిపోతుంది, ఎగిరిపోవడం వల్ల ఇక్కడ నాకు సేవ్ అయింది కాబట్టి నీకు ఇక్కడ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా కనబడుతున్నాయి. మీరు ఇదంతా కూడా రాయాలి, అక్కడ డీటెయిల్స్ మీ ఏం కనబడవు, మాన్యువల్గా మీరు టైప్ చేయాల్సిందే అండి. అర్థమైందా? రైట్. ఇక్కడ తర్వాత ఫోటో, స్టూడెంట్ యొక్క ఫోటో 30 KB లోపు మాత్రమే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. 30 KB ఎబోవ్ ఉంటే రాదు, 30 KB లోపే ఉండాలి. అండ్ బ్రౌజ్ చేస్తున్నా, అండ్ ఫోటో ఎక్కడ ఉందో చూసుకోండి, ఇదిగో ఇక్కడ ఉంది, నేను అప్లోడ్ చేసిన. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, స్కాలర్షిప్ పడాలంటే మనకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడాలి, సో ఇక్కడ బ్యాంక్ని సెలెక్షన్ చేసుకోండి. రెడ్డి వాళ్ళకి ఓసీ వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్ అడగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ బ్యాంక్, ఇది కెనరా బ్యాంక్ కాదండి, కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అంటుంది. సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే 100 KB లోపు ఉండాలి, 50 to 100 KB మధ్యలో ఉండాలి. ఆ బ్యాంక్ బుక్ అనేది క్లియర్గా కనిపించాలి. ఓకే, సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క బ్యాంక్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, అది క్లారిటీగా ఉండాలండి, ఎందుకంటే డబ్బులు పడేది బ్యాంక్ బుక్లోనే కాబట్టి 1కి 2 సార్లు క్లియర్గా ఉందా లేదా చూసుకొని అప్లోడ్ చేయండి. ఇది జాగ్రత్త. చాలామందికి డబ్బులు పడతలేవు అంటే రీజన్ ఇదే. సో అప్లై ఫర్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ పేజీకి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మీకు మీ యొక్క బ్యాంక్ బుక్ అయితే ప్రివ్యూ కనబడుతుంది. ఓకే ఓకే ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ ఏంటో సెలెక్షన్ చేసుకోండి, అది ఏ డిస్టిక్లో ఉంది మీ బ్యాంక్ యొక్క డిస్టిక్. ఓకే, బ్యాంక్ నేమ్, ఇక్కడ చాలా రకాల బ్యాంక్స్ ఉంటాయి, ఇందులోకి వెళ్ళి బ్యాంక్ అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ యొక్క IFSC కోడ్ అనేది రాయండి, 0K021. సో ఈ విధంగా డైరెక్ట్ కొట్టినా కూడా మీకు వస్తుంది, కరెక్ట్ చూసి మాత్రం ఎంటర్ చేయండి. ఓకే, అండ్ అకౌంట్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫర్మ్గా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమని అడగదు. 1, 2, 3, 4, 5, 10 సార్లు చెక్ చేసుకోండి, కానీ జాగ్రత్త చూసుకోండి. ఒకసారి మిస్టేక్ ఇక్కడ జరిగితే కనుక మీకు అకౌంట్లో డబ్బులు రావు. కాలేజీకి అకౌంట్లోకి వెళ్ళిపోతే స్టూడెంట్ అకౌంట్కి అయితే డబ్బులు రావు. కాబట్టి అకౌంట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చెక్ చేసుకోండి. అవసరమైతే మళ్ళొకసారి క్లియర్గా ఫస్ట్ నుంచి అప్లికేషన్ చేసుకోండి.
దీనికి కొంచెం టైం అయితే ఉంటుంది, ఆ టైంలోపు అయితే చేసుకోవాలి. పర్లేదు, చాలానే టైం ఉంటుంది, 15-20 నిమిషాల దాకా దాదాపు ఉంటుంది. కాకపోతే కరెక్ట్గా ఎంట్రీ చేయండి డీటెయిల్స్. ఓకే. అండ్ మళ్ళీ మీరు మీకు డిటిఓ కానీ స్కాలర్షిప్ డిపార్ట్మెంట్కి పోయి తిరిగి మాకు అకౌంట్ నెంబర్ తప్పు పడ్డదంటే అవుతుంది, కానీ అప్పట్లో మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, అది అక్కడనే పోతుంది. ఓకే. సో ఇంత ప్రాసెస్ ఎందుకు, దానికంటే క్లియర్గా ఇక్కడనే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. క్లియర్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఇందాక మనం ఎంట్రీ చేసినాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో నేను 4th క్లాస్ ఒక స్కూల్లో చదివాను, ఓకే చేయండి. 4 to 4 సపరేట్గా చదివాను కదా. అండ్ 5th క్లాస్ కూడా సపరేట్గా చదివడం జరిగింది, 5th క్లాసు. అండ్ 6th to 8th ఒకటి చదివాను, ఓకే. అండ్ 9th క్లాస్ టు 10th క్లాస్ ఒకటి చదివాను, ఓకే. సో ఈ మరి 4th క్లాస్కి ఇవన్నీ స్కాన్ చేసి ఫస్ట్ పెట్టుకోవాలి మనం. 50 to 100 KB లోపు మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 4th క్లాసు, అండ్ 5 to 5th క్లాసు, అండ్ 6th to 8th క్లాసు, అండ్ 9th to 10th క్లాస్ ఇట్లా సపరేట్గా చదివాను కాబట్టి సపరేట్గా ఒకటే స్కూల్లో మొత్తం చదివితే, అండ్ ఒకటే కాలేజు ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే 9th క్లాస్ 10th క్లాస్ ఇట్లా మీరు ఏం చదివితే ఇందా మునుపు ఎట్లా మనం చదివిన డీటెయిల్స్ ఎంటర్ చేసినాం అట్లనే స్కాలర్షిప్ అంటే ఇక్కడ అటాచ్మెంట్ అయితే చేయాలి స్టడీకి సంబంధించి. రైట్. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్. సో అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. నేను ఎంట్రీ చేశాను, రేషన్ కార్డులో ఉన్న నెంబర్స్ మొత్తం తీసుకుంటలేవు, ఓకే. సో ఇది నేను వదిలిపెట్టిన పెద్ద నష్టం ఏం లేదు. సో ఎన్సీసీ వాళ్ళే ఒకవేళ ఉంటే ఎన్సీసీ వాళ్ళు ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి ఎన్సీసీ వాళ్ళు ఉంటే. తర్వాత పేరెంట్ యొక్క ప్రొఫెషన్స్, పేరెంట్ ఏం చేస్తాడు, ఓకే. సో ఇట్లా పెట్టుకోండి. సో ఈ అప్లికెంట్ డీటెయిల్స్ వాళ్ళ డాడీ ఆటో నడుపుతాడు, సో డైలీ వేజర్. సో మీకు సంబంధించిన డాడీ ఎలక్ట్రీషియనా, ప్లంబరా, బిజినెస్ చేస్తాడా, అగ్రికల్చరా, ఏం చేస్తాడా అనేది సెలెక్షన్ చేసుకోండి, ఓకే. తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఎస్ పెట్టుకోండి, ఓకే. జాగ్రత్త వినండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోండి. దానికి సంబంధించిన సదరన్ డీటెయిల్స్, మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి సర్టిఫికేట్ కూడా 50 to 100 KB లోపు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉన్న వాళ్ళు మాత్రమే, డిజబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి, లేకపోతే నువ్వు పెట్టుకోండి. రైట్. తర్వాత స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ పాలిటెక్నిక్లో జాయిన్ అయింది. పాలిటెక్నిక్ అంటే ముందు ఏం చేసింది, ఎస్ఎస్సి చదివింది. సో డిగ్రీలు చేసేవాళ్ళు ముందు ఇంటర్మీడియట్ చదువుతారు, బీటెక్ అప్లికేషన్ చేసేవాళ్ళు ముందు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు. అట్లా మీరు ఎంబీబీఎస్ చేస్తున్నారా, బీటెక్ అప్లికేషన్ చేస్తున్నారా, ఎంబీఏకి అప్లై చేస్తున్నారా, పీజీకి అప్లై చేస్తున్నారా, పాలిటెక్నిక్ అప్లై చేస్తున్నారా, ఏంటిది అనేది ఇందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోండి. సో ఈ అమ్మాయి పాలిటెక్నిక్ ఎస్బీటెట్కి అప్లై చేస్తున్నది కాబట్టి 10th తర్వాత చేస్తున్నది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా పాలిటెక్నిక్. సో బిఫోర్ ఎస్ఎస్సి చదివింది. ఎస్ఎస్సి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఎస్ఎస్సిలో ఇది, ఓకే. సో ప్రీవియస్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తున్నాం, ప్రీవియస్ స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తున్నాం. సో ఎన్ని మార్కులు లేకపోతే ఎంత సిజిపిఏకి ఎంత సిజిపిఏ వచ్చిందని బట్టి ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, ఓకే. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ చదువుతున్న ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమా, ఉర్దూవా, కన్నడ, ఏ మీడియంలో చదువుతున్నారు ప్రజెంట్ మీడియం సెలెక్షన్ చేసుకోండి. సో అడ్మిషన్ నెంబరు, ఈ అడ్మిషన్ నెంబరు సెట్ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళైతే మీ యొక్క కాలేజ్ కన్ఫర్మ్ జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా, సో అందులో అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, తీసుకొచ్చి ఎంటర్ చేసుకోండి. సో అండ్ కాలేజ్లో జాయినింగ్ డేట్ ఎప్పుడు అనేది రాయండి. సో అలాట్మెంట్కు నెక్స్ట్ డే మీరు జాయిన్ అవుతారు కాబట్టి అక్కడ ముందు వేసిన అలాట్మెంట్ అండ్ ఇక్కడ కాలేజ్ జాయినింగ్ రెండు సేమ్ ఉంటే తీసుకోదు అప్లికేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో అలాట్మెంట్ ఆన్లైన్లో చేసింది వేరు, ఆ నెక్స్ట్ డే జాయిన్ అవుతారు కదా, ఆ జాయినింగ్ డేట్ వేయండి. తర్వాత మీ క్లాస్కు అంటే మీ ఊరికి లేకపోతే మీ ఆధార్లో ఉన్న అడ్రస్కి, చిరునామాకి అండ్ కాలేజ్కి లేకపోతే స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది అది కిలోమీటర్ రూపంలో రాయండి. అండ్ ఇక్కడ స్కాలర్షిప్ టైప్ వచ్చేసి డే స్కాలర్ ఒకటి మాత్రమే ఉంటుంది. అండ్ హాస్టల్ సంబంధించిన వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో అప్లికేషన్ చేసుకోండి. అండ్ హాస్టల్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఈ అప్లికేషన్ తీసుకుపోయి మీ హాస్టల్లో ఇస్తే వాళ్ళు డిపార్ట్మెంట్ హాస్టల్ కింద వాళ్ళ లాగిన్లో కన్వర్ట్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేమ్ అట్లనే ఇవ్వడం అయితే జరిగింది. యాజ్ పర్ కాలేజ్ రికార్డ్ ప్రకారంగా ఎంట్రీ చేయమని చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ హాస్టల్ వాళ్ళు ఏం చేయాలండి, యాజ్ వెల్ ఇదే ప్రాసెస్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ చేసుకొని ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి హాస్టల్ వార్డెన్ కానీ మీ హాస్టల్ ఇన్ఛార్జ్ కానీ ఇస్తే
వాళ్ళ లాగిన్లో మీకు హాస్టల్లో చదువుతున్నట్టుగా వాళ్ళు దాని కిందికి మారుస్తారు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ ఏ జిల్లా, ఏ మండలు, ఏ డిస్టిక్ అనేది సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇది సింపులే, మీకు తెలుసు ఆటోమేటిక్గా. సో ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని మీ యొక్క పిన్ కోడ్ ఎక్కడ వస్తుంది సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఈ పైన ఎంట్రీ చేసిన ఈ అడ్రస్ అండ్ కింద ఎంట్రీ చేసిన ఈ అడ్రస్ సేమ్ ఉంటే ప్రజెంట్ పర్మనెంట్ టిక్ మార్క్ చేసుకోండి. వేరు ఉంటే వేరు మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఎంట్రీ చేసిన తర్వాత ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది కూడా 50 to 100 KB లోపు ఉండాలి. సో బ్రౌజ్ మీద క్లిక్ చేస్తున్నా, ప్రజెంట్ది స్కాలర్షిప్ అంటే స్కాలర్షిప్కి స్టడీ సర్టిఫికేట్ కానీ బోనఫైడ్ తీసుకొచ్చుకోండి. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ టు బి ఎంక్లోజ్ టు ఫీల్డ్ ఆఫీసర్. సో ఫీల్డ్ ఆఫీసర్కి ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్, ప్రజెంట్ బోనఫైడ్, SSC సర్టిఫికేటు, ఇన్కము, క్యాస్ట్, ట్రాన్స్ఫర్. ఓకే. అండ్ ఎవరైనా గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే, గ్యాప్ ఎక్కువ వచ్చిన వాళ్ళు స్కాలర్షిప్కి అప్లికేషన్ చేసుకుంటే గ్యాప్ కూడా టిక్ చేయండి. లేదు మాకు గ్యాప్ రాలేదు, ఒకటే సంవత్సరం అట్లా ఉంది అని అంటే పర్లేదు, టిక్ మార్క్ తీసేసి రాయండి. ఒక సంవత్సరంలో యాక్చువల్గా అప్లికేషన్ అది గ్యాప్ అనే రాయాలండి ప్రీవియస్ సెక్షన్లో, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతా ఓకే ఉంటే అగ్రీ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఈ కనబడుతున్న క్యాప్షన్ స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ తీసుకొచ్చి ఇక్కడ ఇమేజ్లో రాయాలి. సో ఇమేజ్లో రాస్తున్నా చూడండి. సో జీ సో ఇమేజ్లో రాశాను కదా, ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అని కొట్టండి. కొడితే యువర్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ స్కాలర్షిప్కి సంబంధించిన ఓటీపీ పోతుంది. ముందు ఎంట్రీ చేసిన దానికి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఇదిగోండి, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్కి ప్రింట్అవుట్ ఆప్షన్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంతే, చాలా సింపుల్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, 2 రకాల ప్రింట్అవుట్స్ ఉంటాయి. బ్యాక్ అనండి, మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది కూడా ఓకే. ఇదిగోండి, ఇది ఇలా తీసుకెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ సెట్స్ ఎన్ని కావాలనేది మీ కాలేజీలో సబ్మిట్ చేయండి. క్లియర్గా అర్థమైంది కదండి. సో నేను పాయింట్ టు పాయింట్ ఎవరు ఎక్కడ ఏ డీటెయిల్స్ సమర్పించాలి, హాస్టల్ వాళ్ళైతే ఎట్లా ఏంటిది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరికొందరికి ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, మంకమ్మతోట, బిసైడ్ SBI బ్యాంక్. థ్యాంక్ యూ వెరీ మచ్.